వారమై ఉండాల. మన కాపరి అయిన యేసయ్య మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కూడా మంచి కాపరిగా మనం ఉన్నప్పుడు మనం ఎలాగైపోతున్నామంటే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. బైబిల్లో చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. రోజు ఈ కాపరి 100 గొర్రెల్ని తీసుకొని అడవికి వెళ్తా ఉన్నాడు. వాటిని కాసుకుంటున్నాడు. వెళ్ళేప్పుడు లెక్క పెట్టుకుంటాడు. 1, 2, 3, 4 100 వరకు లెక్క పెట్టుకుంటాడు. మరలా వచ్చేప్పుడు కూడా 100 లెక్క పెట్టుకొనొస్తాడు. ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు కాపరి వాటిని తిరగా తీసుకొని వచ్చుచున్నప్పుడు కౌంట్ చేసుకున్నాడు. 99 మాత్రమే ఉన్నాయి. 99 గొర్రెలే ఉన్నాయి. ఒక గొర్రె కనిపించడం లేదు. అప్పుడు ఈ కాపరి మంచివాడు కాకపోతే, పోతే పోనీలే ఒక గొర్రె గదా! ఇన్ని వందల్లో నాకు ఇన్ని ఉన్నాయి. నేను ఎవరులే కనిపెట్టి చూసేది. పోతే పోనీలే ఎక్కడ పోయిందోలే అదే తిరిగొస్తుందిలే అని ఈ కాపరి అనుకోలా. వెంటనే 99 గొర్రెల్ని విడిచిపెట్టి, ఆ యొక్క తప్పిపోయిన గొర్రె కోసము ఏ గొర్రె అయితే అడవిలో చిక్కుబడిపోయిందో, ఎక్కడ ఉండిపోయిందో, దారి తెలియక ఎక్కడ వెళ్ళిపోయిందో, కాపరిని నన్ను వెంబడించకుండా దాని ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి ఈ యొక్క మంచి కాపరి 99 గొర్రెల్ని వదిలి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె కోసము బయలుదేరి వెళ్తాడు. చీకటైపోయింది. ఏమీ కనిపించడం లేదు. అడవి. వెళ్ళాడు. వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. చెట్లలో వెతుకుతున్నాడు, పుట్టల్లో వెతుకుతున్నాడు, కొండల్లో వెతుకుతున్నాడు, బండల్లో వెతుకుతున్నాడు. ఎక్కడా గురి కనిపించడం లేదు. కాపరి అలసిపోతున్నాడు. పొద్దున్నుండి సాయంత్రం వరకు గొర్రెల్ని కాసి కాసి అలసిపోయిన శరీరము. వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. అలిసిపోయి ఒక చోట కూర్చుండిపోవచ్చు. జస్ట్ ఐయామ్ నారేటింగ్ ది స్టోరీ. ఎక్కడి నుండో మెల్లిగా గొర్రె అరుస్తా ఉంది బా అని. సన్న స్వరం ఆయనకి వినపడుతుంది. వెంటనే అలసిపోయిన శరీరంలోకి మరలా ఉత్సాహం వచ్చి నా గొర్రె సౌండ్ ఎక్కడో వినపడుతుంది. అది ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉందని పరిగెత్తాడు, పరిగెత్తాడు, చూసాడు, చూసాడు. చివరికి ఆ గొర్రె ఒక ముళ్ళ పొదల్లో చిక్కుపడిపోయింది. ఆ యొక్క ముళ్ళు ఎట్లున్నాయంటే పైకి లేస్తే పైనుండి ముళ్ళులు గుచ్చుతున్నాయి. క్రింద కదిలితే పక్క నుండి ముళ్ళులు గుచ్చుతున్నాయి. ఆ యొక్క గోతిలో ఉండలేకపోతుంది. పైకి రాలేకపోతుంది. కదలలేకపోతుంది. ఏడుస్తుంది ఆ గొర్రె లోపల. అరుస్తా ఉంది.